ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 3 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిన. వ్యాఖ్యానాంశం స్థిరపరచబడిన సమాధానం. వ్యాఖ్యానాంశం స్థిరపరచబడిన సమాధానం. వ్యాఖ్యానం: మరణించి తిరిగి లేచిన క్రీస్తే మన రక్షణకు పునాది. సిలువకు మేకులతో కొట్టబడిన యేసును పరలోకమందు ఆసీనుడై విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజకుడైన యేసును మనం విశ్వాస నేత్రాలతో చూచిన క్షణంలో మన మనసుకు గొప్ప నెమ్మది, హృదయానికి సంపూర్ణ సమాధానం కలుగుతాయి. సమాధిలోకి తొంగి చూడగా అది ఖాళీగా, పైకి చూడగా అక్కడ సింహాసనాసీనుడై సంపూర్ణముగా రక్షింప శక్తివంతుడైన వానిని చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. కాగా మనం సంతోషంతో, ఆనందంతో విశ్వాసయాత్రలో తేలిగ్గా ముందుకు పోతాం. ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రజల పక్షంగా సమస్తాన్ని సిలువలో పరిష్కరించాడు. పునరుద్ధానం, తండ్రి కుడిపార్శ్వమున నేడు ఆయనకున్న స్థానం దీనికి రుజువులుగా ఉన్నాయి. సిలువ మరణం ఆయన చెల్లించిన క్రయధనం అయితే, పునరుద్ధానం సొమ్ము చెల్లించిన దానికి రసీదు. కాబట్టి విమోచనం రూఢిగా పరిష్కరించబడిన నిజస్థితి. ఈ విధంగా విశ్వాసి యొక్క సమాధానం ప్రభువు చేత యథార్థంగా స్థిరపరచబడింది. మనకు మనంగా సమాధానాన్ని పొందలేము, అది మన చేతకాని పని. సమాధానాన్ని చెడగొట్టుకోవటమే మనకు చేతనైన పని. అయితే క్రీస్తు తన శిలువ రక్తం ద్వారా సమాధానాన్ని ఏర్పరిచి అత్యున్నత స్థానంలో ఆసీనుడై ఆ సమాధానాన్ని స్థిరపరుస్తూ సమస్త శత్రు ఆటంకాలపై జయం పొందుతూ ఆ సమాధానాన్ని తన ప్రజల్లో కొనసాగిస్తూ ఉన్నాడు. మనం ప్రకటించే సువార్త ఈ సమాధానమే ప్రజలకు అందిస్తూ ఉంది. నమ్మువానికి సమాధానం, స్థిరపరచబడిన సమాధానం క్రీస్తు ద్వారా దొరుకుతోంది. క్రీస్తే నమ్మిన వాని సమాధానం. చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆదాము యొక్క సంతతిలో ఎంతటి నికృష్ట పాపికైనా క్రీస్తు సమాధానం సువార్తను నమ్ముట ద్వారా లభ్యమవుతుంది. శుభములతో వందనాలు.